ఇక ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు నిరాకరిస్తున్నారు. మొదటి తరగతి నుంచి తెలుగు మీడియంలో చదివి ఒక్క ఏడాదిలో ఇంగ్లీష్ మీడియంలోకి మారిస్తే ఎలా చదువుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు. మాతృభాషను గౌరవించాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా ఆలోచన చేయడం భాషను అగౌరవపరచడమే అంటున్నారు. తెలుగు మీడియం ఎత్తివేస్తే 10th ఉత్తీర్ణత శాతం తగ్గడం ఖాయమంటున్నారు. విద్యార్థులతో మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. రాష్ట్ర సర్కారీ బడుల్లో తెలుగు మీడియాన్ని ఎత్తివేస్తూ ఇక మీదట అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన అలాగే అభ్యాసం జరగాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో ఇప్పటికే విద్యార్థులు తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం మన ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు. వీళ్ళంతా కూడా వచ్చే విద్యా సంవత్సరాలు వీళ్ళంతా కూడా 9th పాస్ అయ్యి 10th వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరి 10th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పర్వాలేదా, సునాయాసంగా గట్టెక్కగలరా అన్నటువంటిది వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నాను మేడం. ముందు నుంచి తెలుగు మీడియమే చదువుకొచ్చాం కదా మేడం. 6th 7th 8th 9th ఇప్పుడు అని తెలుగు మీడియం చదివి నెక్స్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం చదవాలంటే మేము ఎలా చదవగలుగుతాం? ఇంగ్లీష్ మీడియం చదవాలంటే మాకు చాలా కష్టం, ఎందుకంటే మాకు ప్రతి సబ్జెక్ట్ తెలుగులోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం మేము ఎలా చదవగలుగుతాం? గవర్నమెంట్ అది కూడా ఆలోచించకపోతే ఎలా? విద్యార్థులకు ఒకసారి ఇంగ్లీష్ అంటే మాకు ఏదైనా ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మార్చమనండి, పర్లేదు. అంతేగాని మాకు ముందు నుంచే ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ ఇంగ్లీష్ చెప్పేస్తామంటే 10th క్లాస్ మేము ఫెయిల్ అయిపోయామంటే మా పరిస్థితులు ఏంటి? ఇప్పుడు 10th క్లాస్ మేము పాస్ అవ్వాలంటే మాకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మాకున్నదే ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంటుంది అంతే. అందులో కూడా మాకు ఇంగ్లీష్ ఉన్న కొన్నే ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మాకు ఇంగ్లీష్లో ఉండవు. మేము ఇంగ్లీష్ రాయలేము, అర్థం కాదు కూడా. ఇప్పుడు మ్యాథ్స్ మేము ఎలా అర్థం చేసుకుంటాం మేడం ఇంగ్లీష్లోని? గవర్నమెంట్ దాని గురించి ఆలోచించాలని మా అందరికీ ఇంకో కోర్స్ పెట్టాలని ఇంగ్లీష్లోని కోరుకుంటున్నాను మేడం. నేను మాతృభాషను అందరూ గౌరవించాలి కదా. ఎప్పటి నుంచో తెలుగు వస్తుంది, ఇప్పటి నుంచే కదా రావట్లేదు. మాతృభాష పట్ల ప్రభుత్వం కూడా గౌరవించాలి. అలాగని ఒకేసారి అన్నీ చేయకూడదు. ముందు నుంచి ఎన్నో చేసి మా అందరికీ శిక్షణ ఇవ్వాలి మేడం. వాళ్ళు మా గురించి ఆలోచించాలి. మరి మా భవిష్యత్తు పాడైపోతే వాళ్ళు ఏమైనా మాకు హామీ ఇస్తారా? ఇవ్వరు కదా. అన్ని రకాలుగా వాళ్ళు మాకు ఏదైనా బాధ్యత మా పట్ల వాళ్ళు అన్నీ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే మరి వాళ్ళే పెట్టారు అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాతృభాష పట్ల చాలా గౌరవం చూపించాలి. ఫస్ట్ నుంచి మేము తెలుగు మీడియంలోనే చదివిసి వచ్చాం చిన్నప్పటి నుంచి. అందుకని ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అంటే చదవలేము, అన్నీ పలకడం గట్రా రాదు. ఇప్పుడు ఏంటంటే తెలుగు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే ఉంటాయి, ఇంగ్లీష్ ఒకటే ఇంగ్లీష్లో ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒకేసారి అన్ని ఇంగ్లీష్లో కంటే మేము చదవలేము. అది సడన్గా ఇంగ్లీష్ మీడియం అంటే మేము ఎలా చదవగలం? అది ముందు నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. మాకు తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము తెలుగు మీడియం జాయిన్ అయ్యి తెలుగు బాగా నేర్చుకొని మేము బాగా చదువుతున్నాం. ఇప్పుడు సడన్గా ఇంగ్లీష్ మీడియం అంటే మాకు చదవడం అసలు అవ్వదు మేడం. 10th ఫెయిల్ అయిపోవడం కూడా మరి 10th ఫెయిల్ అయిపోయినా మళ్ళీ మా అమ్మలు వాళ్ళందరూ కూడా బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టే బదులు తెలుగు మీడియం బాగా చదివి ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటే బాగుంటుంది కదా మేడం. వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం అన్నది విద్యార్థులు ఏమాత్రం కూడాను యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఇది విద్యార్థుల పాస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఉత్తీర్ణత శాతం కూడా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడు ఆచరణ సాధ్యం కాదన్నటువంటిది ఒక అభిప్రాయం విద్యార్థుల నుంచే ఒక డిమాండ్ కూడా ఎదురవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ.